రోమిలకు రాసిన పత్రిక 8:3 శరీరమును అనుసరింపక ఆత్మనుసరించే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారమందు పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. అంటే ధర్మశాస్త్రము కొట్టివేయబడినని అర్థం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకంటే పాపమునకు జీతం ఏంటి? అదేం చెప్తుంది? ధర్మశాస్త్రం చెప్తుంది. ఇగో ఫలానా తప్పు చేస్తే నీకు ఫలానా శిక్ష, ఫలానా తప్పు చేస్తే నీకు ఫలానా శిక్ష, నీకు ఫలానా తప్పు చేస్తే నీకు ఫలానా శిక్ష అని ధర్మశాస్త్రం రాయబడింది. ఇప్పుడు అంటాడు రోమిలకు రాసిన పత్రిక 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే మనం ధర్మశాస్త్రం కింద, మనము కృప కింద ఉన్నాము. అలాగని పాపము చేయదుమా? అట్లనరాదు అంటాడు. దేవునికి స్తోత్రం. మన శిక్షా విధి అంతా కూడా ఆ యేసు కల్వరి శిలువలో మన కొరకు భరించాడు, మనకు కృప కలుగుటకై.